సమావేశానికి గురువులందరికీ ఈ గురు పూజ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి గత 2 సంవత్సరాలుగా మన ఉపాధ్యాయులే ఇక్కడ మండలంలో మన ఉపాధ్యాయ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అలా కాకుండా ఈ సంవత్సరము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలని మా తోటి మాటితో తర్వాత కొంతమంది పెద్దలతో కలిసి అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులతో కలిసి ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనలో ఉంటే అప్పుడు మాంటి ఇలా మన మహిళా దినోత్సవం ఏ విధంగా ఘనంగా చెప్పారో ఆయన ఒకసారి కలిసి ఈ ప్రోగ్రామ్ని అడుగుదామంటే సరే అని చెప్పడం జరిగింది. అందుకు మన దివ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి వెంకటోపల్ సార్ గారు ముందుకు రావడం జరిగింది. ఆయన ఈ విధంగా మనందరికీ గురువులందరికీ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి చేసినందుకు పెద్ద ప్రోగ్రామ్ని మొత్తం 150 మంది దాకా మన మండలంలో టీచర్లు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ సన్మానించడం అంటే అతనికి మండలం తరఫున ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతల్ని తెలియజేస్తుంది. ఇంకా అదేవిధంగా మనకి మన మండలంలో ప్రతి ఒక్కరూ మేము ఈ మెసేజ్ పెట్టిన వెంటనే ప్రతి ఉపాధ్యాయులు కానీ సమావేశానికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మండలం తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఈ విధంగా జరుపుకోవడానికి మనకు ముఖ్యంగా మండల విద్యాశాఖ వాళ్ళు మనం వెంటనే మనం ఏది చెప్పినా కూడా సరే సార్ అనే మంచి మండల విద్యాశాఖ అధికారులు మనకి లభించడం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది ఈ విధంగా ఘనంగా చేసుకోవడానికి మూలకారులుగా చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి మండలంలో ఈరోజు జిల్లా అవార్డు అందుకున్నటువంటి మన మండల ఉపాధ్యాయులైనటువంటి విజయ మేడం గారికి మన మండల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి కృతజ్ఞతలు.